నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా టీడీపీ నూతన అధ్యక్షులుగా పిల్లి మాణిక్యాలరావు ప్రమాణ స్వీకారం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. నగరంలో ర్యాలీలు. రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు. ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేయదన్న మంత్రి సవిత. మంగళగిరి రూరల్ పరిధిలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్. 4.200 గ్రాముల స్వాధీనం. గంజాయి విక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ వకుల్ జిందాల్. పెదపలకలూరులో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. ఆస్తి పన్ను, పారిశుద్ధ్యం, త్రాగునీటి పరిశీలన. అధికారులకు జాగ్రత్తలపై ఆదేశాలు. ఏడాదిన్నర పాటు పాదయాత్ర. ఇక నుండి వారం వారం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ. వైసీపీ సమావేశంలో పార్టీ అధినేత జగన్ వెల్లడి. జిల్లా టీడీపీ నూతన అధ్యక్షునిగా పిల్లి మాణిక్యాలరావు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాణిక్యాలరావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. పిల్లి మాణిక్యాలరావు అను నేను తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ ప్రతినిధిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సూచించారు. నూతన జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజలు మన మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని నేతలు అన్నారు. ఆ దిశగా మనమంతా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. వర్క్ చేసుకుంటా పోతే ఇనిషియల్గా కొంత అవమానాలు జరిగినా కూడా మన మీద నమ్మకం వస్తే అవకాశాలు దానంతట అవే వస్తాయి. ఈ రోజున మొదటి 3 నెలల తర్వాత ఈరోజు 2 మినిస్ట్రీలని నాకు అప్పచెప్పారు పూర్తిగా. దానికి కొంచెం సమయం పట్టినా కూడా రాజకీయాల్లో కావాల్సింది మొట్టమొదటిది సహనం. మన్నీ మనం చెప్పినట్టు జరగవు. మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక విధంగా పనిచేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి అవమానంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఓపికగా సహనంతో మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ పార్టీకి మంచి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇందాక చెప్పినట్టు వారు ఎంత పెద్ద స్థాయికైనా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి, నన్ను ఏదో చేయాలని చూస్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నా, నీవు ముఖ్యమంత్రి అయినా నన్నేమి చేయలేవు. నా చేతిలో పశువులు కోసే కత్తి నా కుడి చేతిలో ఉంది. పశువుని కోసే శక్తి ఉన్న నాకు, నైపుణ్యం ఉన్న నాకు, ప్రాధాన్యత ఉన్న నాకు, అనుభవం ఉన్న నాకు, శక్తియుక్తులున్న నాకు మిమ్మల్ని కంట్రోల్ చేయటం ఒక లెక్క కాదు అని చెప్పిన పిల్లి మాణిక్యాలరావు
తప్పకుండా అధ్యక్షత పదవికి సూటబుల్ అవుతారని చర్చకు వచ్చినప్పుడు అధినేత కూడా ఎస్ అని చెప్పి గ్రీన్ సంతకంతో టిక్కు పెట్టాడని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పెద్దలు మా తండ్రి సమానులు వర్ల రామయ్య గారు ఆయన చూపించినటువంటి బాటలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణాలకి తెగించి పనిచేశాను అంటే వీళ్ళందరూ నాకు ధైర్యంగా ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు పనిచేశాం. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అంటే చిన్న విషయమేమి కాదు. కాకపోతే చాలామందికి పదవులు పోతాయో, వ్యాపారాలు పోతాయో, లేకపోతే ఇంకోటి పోతుందని భయం ఉండేదేమో కొద్ది మందికి. నాకు ఏమీ లేదు కాబట్టి నాకేం పోదని ప్రాణం తప్పని చెప్పేసి తెగించి పనిచేసాం. వాటన్నిటిని కూడా గుర్తించినటువంటి నాయకులు, అధినాయకులు, మనందరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరి సహకారంతో నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మద్ సూచించారు. అందరి నాయకులను కలుపుకొని ఏకతాటిపై ముందుకు సాగాలని తెలియజేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. అధికారంలో ఉన్నట్టు కాదు, మీరు అధికారం ద్వారా ఈ ప్రజలకి ఏదైతే అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, సమస్యలని పరిష్కరించే వైపు ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, ఆ యొక్క విధానాలని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అట్టడుగున ఉన్న పేద ప్రజానీకం అందరికీ కూడా ఆలోచింపజేసేలాగా, చైతన్యపడేలాగా చేయాల్సిన బాధ్యత ఈ నూతన కార్యవర్గం మీద ఉంది అని చెప్పి భావిస్తూ, గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది కార్యకర్తల మీద కేసులు పెట్టడమే కాదు, మనం అడుగు బయట పెట్టాలి అంటే ప్రతిరోజు మన ఇంటి ముందు పోలీసులు వచ్చి కాపలా కాసే పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో మనం చూసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న మాణిక్యరావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా ఈ జిల్లాలో ఎవరివేదైతే కేసులు ఇంకా ఉన్నాయో వాటన్నింటినీ కనీసం జిల్లా స్థాయిలో ఒక సమీక్ష చేసి ఆ కేసులన్నింటినీ తొలగించే విధంగా ప్రభుత్వం దృష్టికి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజాప్రతినిధుల కోరిక మేరకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నేత నారా లోకేష్ బాబు గారు ప్రజా అభిష్టమే మా అభిష్టమని ఏదైతే మేము కోరామో కోరిక మేరకు ఈరోజు ఈ 40+2 మంది సభ్యుల్ని ప్రతి ఒక్కరి యొక్క సమాచారం మేరకే నియమించారన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. అధికారులు ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సైనికులు తయారు చేసినటువంటి ఘనత మనందరి ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారిది. అటువంటి నాయకుడి ఆలోచన విధానంతో ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో రాబోయేటువంటి తరాలకు అందించేటువంటి విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మంగళగిరి పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో 7 మంది గంజాయి విక్రయదారులు, మిగిలిన 8 మంది గంజాయి వినియోగదారులుగా గుర్తించినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ, దుగ్గిరాల, మంగళగిరి, కాజా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. గంజాయి విక్రయించడమే కాకుండా వినియోగించడం నేరమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. గంజాయి కేసులో ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత 4 నెలల కాలంలో 220కు పైగా గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి మత్తు వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతో పాటు మంగళగిరి గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ పాల్గొన్నారు. ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్
అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినయబాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 బండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయి తేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము, దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది. సో ఇదంతా గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ అధ్యక్షులు జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం లేదని స్పష్టం చేశారు. ఫేక్ అకౌంట్ ద్వారా రాష్ట్రంలో కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ చూడటం దుర్మార్గమని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అన్న ఆమె తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్న నందమూరి ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాం. మరి కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు. ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు. మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు, ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. లక్నోలో చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసనసభ వ్యవస్థ జవాబుదారీతనంతో ఉండాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చట్టసభలకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. నో వర్క్ నో పే అంశంపై పార్లమెంట్ స్పీకర్ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని సవరించైనా సరే కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సో నేను ఈ విషయంలో మీకు మనసు అణచేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. సార్, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కమిషనర్ కె మయూర్ అశోక్ పెదపలకలూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా ఆస్తి, ఖాళీ స్థల, నీటి మీటర్ల ఛార్జీలు 100% వసూళ్లు చేయాలన్నారు. అలాగే భవన వినియోగం ఆధారంగా పన్ను విధింపు ఉండాలని తమ రోజువారీ పర్యటనలో నేరుగా తనిఖీ చేస్తామన్నారు.
అసెస్మెంట్ల వారీగా పన్ను చెల్లింపుపై తెలియచేయాలని, పన్ను చెల్లించని వారికి తదుపరి చర్యల గురించి వివరించాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకుని స్థానిక రిజర్వాయర్లో క్లోరిన్ శాంపిల్ తనిఖీ చేసి అధికారులతో మాట్లాడుతూ త్వరలో అమృత్ 2.0 అమలు ద్వారా మెరుగైన నీటి సరఫరా జరుగుతుందని, అప్పటి వరకు ప్రజలకు త్రాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలన్నారు. పెదపలకలూరు చెరువులో వ్యర్థాలు కలుస్తున్నాయన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి వ్యర్థాలు వదిలే అపార్ట్మెంట్లకు నోటీసులు ఇవ్వాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ముగింపు రోడ్డు నుండి శివాలయం వరకు రోడ్డు విస్తరణకు ఆర్డీపీ సిద్ధం చేయాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే తాను ఉంటానని జగన్ చెప్పారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు అర్థమైందని, ప్రజలంతా వైసీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయవచ్చనే ఖండకావరంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే ఈ రోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతాం. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నాం. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తాం. జిల్లా టీడీపీ నూతన అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుండి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్ సజీల, టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలని కమిషనర్ కె మయూర్ అశోక్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి వరకు వేచి చూడకుండా ఆస్తి, నీటి, ఖాళీస్థల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఆయన ప్రకటనలో కోరారు. జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఈ నెల 1 నుండి వడ్డీ నమోదైందని పేర్కొన్నారు. అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. cdma.ap.gov.in వెబ్సైట్లో కానీ పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. రాజేంద్రనగర్లోని ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. వాసన్ ఐ కేర్ హాస్పిటల్, విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలతో పాటు షుగర్, బీపీ తదితర వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ క్యాంప్ను ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రాంబాబు పర్యవేక్షించారు. ఇందులో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తారని ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి వెంకటేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని మనసారా కోరుకుంటున్నామండి. మన అడ్రస్ అది కూడా మీకు బహుశా శుభం కళ్యాణ్ మండపం పక్క రోడ్ అండి.
గుంటూరు ప్రజలందరూ ఎవరెవరికి నీడీ పీపుల్ ఉన్నా అందరూ ఉపయోగించుకొని బాగుంటుందని నా ఉద్దేశం అండి. వాసన ఐ కేర్ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఫ్రీ ఐ క్యాంపు. దీంట్లో బహుశా February 7th నాటికి అండ్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామని ప్రామిస్ చేశారండి. ఇది మంచి అవకాశం కాబట్టి ఏమైనా నీడీ పీపుల్ ఉంటే ఉపయోగించుకుంటారని మనవి చేస్తున్నామండి. జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ మహిళా నేత గంటా మౌలిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్ నుండి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. గుంటూరు పార్లమెంటు కార్యదర్శిగా తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గంటా మౌలిక ధన్యవాదాలు తెలిపారు. నన్ను నమ్మి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చి గుంటూరు జిల్లా పార్లమెంటు కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చిన గల్లా మాధవి గారికి, కోవెలమూడి రవీంద్ర గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అధిష్టానానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా మీద అభిమానంతో, ప్రేమతో ఇంతమంది మా వార్డు నుంచి కార్యకర్తలు, నాయకులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా వందల సంఖ్యలో పాల్గొన్నారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రేన్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ నాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర ప్రముఖులు, పలు పార్టీల నేతలు క్రేన్ సంస్థల సిబ్బంది కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, సిబ్బంది కోలాహలం మధ్య గ్రంథి కాంతారావు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కాంతారావు ఇటు వ్యాపార రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ రాణించాలని ఆకాంక్షించారు. అన్న ఒకసారి అనుకురా చాలు చాలు మంగళన్న పట్టుకో. క్రేన్ ఒక్కబడి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి పెద్దలు కాంతారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు రావడం జరిగింది. అనేక సంస్థల్ని, అలాగే అనేక సేవా కార్యక్రమాలని, పేదలకు పెన్నిధిగా అనేక కార్యక్రమాలు చేస్తూ తన ముద్ర వేసుకొని ఈరోజు గుంటూరు నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచి అందరికీ కూడా తన మంచితనంతో, తన మృదు స్వభావంతో అందరిని ఆకట్టుకునేటువంటి కాంతారావు గారికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన ఇంకా ముందు ముందు మంచి ఆలోచనతో ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గ్రంథి కాంతారావు గారి జన్మదిన సందర్భంగా వారికి విశేష చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. గత కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవ, ధార్మిక సేవ ఏ రకంగా చేస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. ఒక 40 రోజుల పాటు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి గుడి కట్టడం దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమాలు కానీ, ఒక పెద్ద వినాయకుడి గుడి ఈ యొక్క ఏరియాలో ఎక్కడా కూడా ఏకశిలా విగ్రహం అటువంటి గుడి ఎక్కడా లేదు. అట్లాగే వేద పాఠశాల దగ్గర నుంచి ఈ యొక్క సమాజంలో అట్లా ఉమెన్స్ కాలేజీలో బిల్డింగ్స్ కానీ, సమాజం పట్ల ప్రతి అవసరాలకి ఆయన చేసే దాన ధర్మాలు చాలా వెలకట్టలేనివి. ఈ యొక్క పేద ప్రజలకు అనేక స్కాలర్షిప్లు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఉపయోగించిన వస్తువులను తొలగించాలన్నారు. ఆహారం వండించే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలన్నారు. మౌలిక వసతులకు సంబంధించి సమస్యలు రాకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను జీఎంసీ నుండి కేటాయించబడిన నోడల్ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. నగర కార్పొరేషన్ కమిషనర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన మయూర్ అశోక్ నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. 27వ వార్షికోత్సవం సందర్భంగా పొన్నూరు రోడ్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో వార్షిక వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గురువారం ఆలయ ధ్వజస్తంభం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8:30 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, 23వ తేదీ విశేష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 22,000 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 21,500 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000 రూపాయలు, మాక్సిమం 24,000 రూపాయలు, మోడల్ 22,500 రూపాయలు. సూపర్ 10 మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 19,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 20,500, మోడల్ 18,500. బడిగి 355 మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 19,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 24,500, మోడల్ 23,500. ఆర్మూర్ రకం మినిమం 12,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 12,500 రూపాయలు, మాక్సిమం 20,000 రూపాయలు, మోడల్ 18,500 రూపాయలు. 341 రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 21,000 రూపాయలు, మోడల్ 20,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,500 రూపాయలు, మాక్సిమం 17,500 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355 మినిమం 12,500, మాక్సిమం 19,500, మోడల్ 18,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000 రూపాయలు, మాక్సిమం 23,000 రూపాయలు, మోడల్ 21,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,000 రూపాయలు, మాక్సిమం 9,500 రూపాయలు, మోడల్ 9,000 రూపాయలు. నెంబర్ 5 మినిమం 6,200 రూపాయలు, మాక్సిమం 9,000 రూపాయలు, మోడల్ 8,500 రూపాయలు. 341 రకం మినిమం 6,500 రూపాయలు, మాక్సిమం 10,500, మోడల్ 9,700 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 6,000, మాక్సిమం 8,500, మోడల్ 7,700 రూపాయలు. బడిగి మినిమం 6,500 రూపాయలు, మాక్సిమం 9,200 రూపాయలు, మోడల్ 8,800 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.